కానీ ఇంకా 16 నెలలు 15 20 నెలలు టైం ఉంది కాబట్టి వీళ్ళు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు సృష్టిస్తే ఇంకా వేరే పార్టీతో పనేముందండి, మళ్ళీ ఈ పార్టీకే వేస్తారు ఓట్లు. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారంటారు ప్రజలు. మరి అద్భుతాలు చేస్తారనే నమ్మకంతో ఇచ్చారు. సాఫ్ట్వేర్లు అన్నీ వస్తున్నాయి. అమరావతి కూడా బాగా పరిగెత్తుతుంది. అమరావతికి నిధులు వచ్చాయి. ఇంకా బాగా చెప్పుకోవాలి, మనము ప్రజల్లోకి చెప్పుకోవడం వల్ల వెనకబడుతున్నాం. నమస్తే, మీ పేరండి? నా పేరు సుబ్రహ్మణ్యం. ఏం చేస్తారు గురుగారు? బిజినెస్. ఏంటి గురుగారు, ఎలా ఉంది అసలు? 19 నెలలు అవుతా ఉంది, మరి ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం ఎంత దూరం అని వెళ్తామను అని చెప్పి అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం గురించి, ఈ పరిపాలన గురించి ఎలా ఉంది అసలు? మీ అభిప్రాయం ఏంటి అసలు? ఈ ప్రభుత్వము 5 కోట్ల మంది ఆంధ్రులు, చాలా బలమైన ప్రభుత్వం, చాలా మంచి ప్రభుత్వం. 5 సెకండ్ల ఓటు 60 మాసాలు ఆయుష్ ఇస్తుంది. ఇప్పుడు 20 మాసాలే అయ్యింది. వీళ్ళ దగ్గర ఇంకా 30 మాసాలు ఉంది. ఈ 30 మాసాల్లో చాలా అద్భుతాలు సృష్టిస్తారని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. అంటే అసలు చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు, మోసం చేస్తానని మోసపూరిత హామీలు ఇచ్చాడు, అలాగే వచ్చి గెలిచిన తర్వాత మోసం చేస్తాడు ప్రజలు అంటూ ఉన్నారు. బాబా ఏం చెప్తారు మరి? లేదండి, చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి రాగానే 4,000 రూపాయలు అవ్వాతాతలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, నెరవేర్చుకున్నారు. అదే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వెళ్ళలేదు. చాలా పేదవాడి ఇంటికి వెళ్ళి ప్రతి నెల 20 మాసాల్లో 20 నియోజకవర్గాల్లో పేదవారి ఇంటికి వెళ్ళి వాళ్ళు కాఫీ కాసి, ఆయన స్వహస్తాలతో కాఫీ కాసి వాళ్ళకు కాఫీ ఇచ్చి, మీకు ఇంకా ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, మీకు నివాసం లేదా అని ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే 175 నియోజకవర్గాల్లో సామాన్యుడి ఇంట చంద్రబాబు అని ఆశీర్వదించారు 5 కోట్ల మంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అలా ప్రజల్లో తిరగలేదా? ప్రజల్లో పేదవాడి ఇంటికి వెళ్ళలేదు కదండి. పేదవాడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే హైలైట్ అవ్వదు, ముఖ్యమంత్రి పేదవాడి దగ్గరికి వెళ్తే హైలైట్ అవుతుంది. ఇవాళ ఇసుక వైసీపీ హయాంలో ఉచిత ఇసుక ఇవ్వలేదు, టన్ను 500 ఎంతో వసూలు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక ఇచ్చారు, అది అద్భుతమే కదా. అలాగే ఉచిత బస్సు, మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు. వైసీపీ హయాంలో ఉచిత బస్సు ఇవ్వలేదు కదా, అది అద్భుతమే కదా. అలాగే వైసీపీ హయాంలో 3 గ్యాస్ బండ్లు ఇవ్వలేదు, 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇచ్చారు, అది అద్భుతమే కదా. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఏపీ మొత్తం మీద అన్నా క్యాంటీన్లు, అందరూ చాలా పేదవాళ్ళు అందరూ వెళ్తున్నారు. ఇంతకుముందు వైసీపీ హయాంలో పేదవాళ్ళు కొంచెం అప్పుల పాలైపోయారు. ఈ అన్నా క్యాంటీన్లు వచ్చిన తర్వాత వాళ్ళు అప్పులు తీర్చుకొని వాళ్ళు ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నారు. అసలు సామాన్యులందరూ సంతోషంగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే వైసీపీ పార్టీ ఆ 5 ఏళ్ల పాలనలోనే. జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర గారి కొడుకుగా అంత పాలన అందించారు అందరికీ అంటున్నారన్న, ఏం చెప్తారు మరి? రాజశేఖర రెడ్డి గారి కొడుకు అంటే ఆయన్ను గెలిపించడానికి వాళ్ళ పాదయాత్ర, వాళ్ళ వ్యూహము పాదయాత్ర కొంచెం గెలిచింది. ప్రజలు నమ్మారు, ఒకసారి ఇవ్వండి అని ప్రజలు నమ్మారు, ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎందుకు మాకు ఓటేయరు, మేము పథకాలు ఇచ్చాం కదా అని అహంభావంతో అడగడం వల్ల వేయలేదు. సిమెంట్ రోడ్లు ఆలస్యం వల్ల కూడా వాళ్ళకు ఎఫెక్ట్ కొట్టింది. పైగా మొదటిసారి ఇచ్చిన పథకాలు కాకుండా మళ్ళీ మేనిఫెస్టో వాళ్ళు సరిగ్గా చేసుకోకపోవడం వల్ల కూడా ఎఫెక్ట్ కొట్టింది. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రంలో 4,000 పెన్షన్ ఇవ్వడం చాలా గొప్పతనం అండి. అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా 1,000, 2,000, 3,000 లోపే పెన్షన్ ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో 4,000 పెన్షన్ ఇవ్వడం అంటే చాలా గొప్ప. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇవ్వలేదండి. గతంలో 2,000 రూపాయలు పెన్షన్ 1,000 రూపాయలు పెంచడానికి ఆయనకు 4 సంవత్సరాలు పట్టింది. అప్పుడు అవ్వాతాతలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ కరువు రోజుల్లో 3,000 చాలవని చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తాను అని ఇవ్వగానే అవ్వాతాతలు కానీ అందరూ అన్నదమ్ములు కానీ అందరూ ఆశీర్వదించారండి. ఏదైతే ఈ రోజు మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ప్రజల మనిషి అంటా ఉన్నారు. మరి అసెంబ్లీ జరిగే టైంలో అసెంబ్లీలో ఉండక ప్రజల తరపున పోరాడక మరి ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరు అసెంబ్లీకి రావట్లేదు ఎందుకని? ఇంతకుముందు వాళ్ళ అధికారం లేకున్నప్పుడు వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంట్లో ఆడవాళ్ళని చాలా అవమానించారండి. ఆ అవమానము దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కూడా నన్ను నా ఫ్యామిలీని అవమానిస్తారనే భయంతో వాళ్ళు ఉండట్లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించారు, లోకేష్ బాబు గారిని ఏడిపించారు, వాళ్ళ అమ్మగారిని అవమానపరిచారు. ప్రజలందరూ చూస్తున్నారు కదండి. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? ఏ రోజు రాజకీయాలు చేయలేదండి. నారా భువనేశ్వరి గారు
ఆవిడ్ని కూడా తీసుకొచ్చి చాలా చాలా అవమానించారు. ఆ అవమానాలన్నీ ఆ రాష్ట్ర 5 కోట్ల ప్రజలు రివెంజ్ తెచ్చుకున్నారు. అంటే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానిలో ప్రగాడులు పట్టుకుని దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో ఉంటాను, వీళ్ళు ఎలాగో ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని చెప్పి ప్రగాడులు పట్టుకోవటం, మరో పక్క ఏమో శాంతి భద్రతలు లేవు, దాన్ని ప్రశ్నిస్తుంటే ప్రశ్నించనివ్వరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రగాడులో ఉండటం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారన్నా? ప్రతిపక్ష హోదా అంటే ఒకవేళ వీళ్ళు మీరు అడిగారని వీళ్ళు ఇచ్చారనుకోండి, కూటమి నాయకులు కానీ కూటమి మంత్రులు కానీ రాష్ట్ర ప్రజలు వీళ్ళని అడుగుతారు, మేము తిరస్కరించిన వారికి మీరు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు అని అడుగుతారు. ఈ కూటమి నాయకులు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అందుకే వీళ్ళు ఇవ్వట్లేదు. మరి ఏదైతే ఈ రోజున అంబటి రాంబాబుని బెయిల్ అవ్వటం, రిలీజ్ అవటం వైసీపీ నాకు అందరూ మాట్లాడుతున్నారు, ఈ రోజున సత్యం గెలిచింది, అంబటి రాంబాబు ఏ తప్పు చేయలేదు కాబట్టి బయటకు వస్తానని చెప్పి మాట్లాడుతున్నా, ఏం చెప్తారు మీరు? ఇవాళ పార్టీ నాయకులు కొంచెము భాష, ఆ పార్టీ నాయకులైనా ఏ పార్టీ నాయకులైనా భాష బాగుండాలండి. ఎవరు ఎదుటి వారిని నిందిస్తే ఓట్లు పడవండి, మనము చేసుకున్నది గొప్పగా చెప్పుకుంటే ఓట్లు వేస్తారు. ఇవాళ బూతులతో కానీ లేకపోతే దాడులు చేస్తే కానీ ఓట్లేరు, ఓట్లు వేస్తే తిరస్కరిస్తారు. ప్రజలకు వీళ్ళు చేసింది బాగా చెప్పుకుంటే ఫ్యూచర్లో అయినా సరే కూటమి వాళ్ళు కూడా ఇంకా మారాలి. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు, మనకు చాలా మెజార్టీ ఇచ్చారు మంచి ప్రభుత్వం అని. ఈ మంచి ప్రభుత్వాన్ని పేరు చెడగొట్టద్దు, మీరు వైసీపీ ట్రాప్లో పడద్దు. వాళ్ళు తిట్టినా సరే వాళ్ళు ప్రెస్టేషన్లో ఉంటారు, అంతే అన్నీలేండి. మనకు కావాల్సింది ప్రజలు, మనం ప్రజలకు మాత్రమే సమాధానం చెప్పుకుంటాం, మనం చేసింది బాగా చెప్పుకుంటామని వాడవాడిన వెళ్ళి చెప్పమంటున్నారండి. అన్న మరి మీరు బిజినెస్ అంటా ఉన్నారు, బయట చాలామంది కూడా కలుస్తూ ఉంటారు, మరి మీతో కలిసిన వాళ్ళు కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల వారు కానీ అసలు ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు? అసలు ఈ ప్రభుత్వం గురించి పర్వాలేదు అనే సంతృప్తికరంగానే ఉన్నారండి. అన్ని కులస్తులు ఏమి ఆశించకుండానే కూటమిని గెలిపించుకున్నారండి. 3 పార్టీల కార్యకర్తలు చాలా బాగా కష్టపడ్డారు. అన్న మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక సంవత్సరం కాలంలో బయటకు వస్తాం, ప్రజల తరపున ప్రజా పోరాట యాత్ర చేస్తాం, పాదయాత్ర చేస్తాం అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే సపోర్ట్ చేస్తారన్నా మీరు? పాదయాత్ర అంటే నేను చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన పాదయాత్ర మొదటి అడుగులోనే చెప్పా, ఈ రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవుతారని. అలాగే లోకేష్ బాబు గారి పాదయాత్రకు కూడా మొదటి అడుగులోనే చెప్పిన వ్యక్తిని నేను. పాదయాత్రను ఒక అద్భుతమే, ఎందుకంటే పాదయాత్రలు చేస్తే రాజకీయ నాయకులు ప్రజల కష్ట సుఖాలు తెలుస్తాయి, పాలన ఎలా చేయాలో తెలుస్తుంది. అందుకు కాబట్టి ఆయన మొదటిసారి పాదయాత్ర సక్సెస్ అయ్యాడు కాబట్టి మళ్ళీ పాదయాత్రకి వెళ్తానంటున్నాడు. కానీ ఇంకా 16 నెలలు 20 నెలలు టైం ఉంది కాబట్టి వీళ్ళు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు సృష్టిస్తే ఇంకా వేరే పార్టీతో పనేముందండి, మళ్ళీ ఈ పార్టీకే వేస్తారు ఓట్లు. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారంటారు ప్రజలు? మరి అద్భుతాలు చేస్తారనే నమ్మకంతో ఇచ్చారు. సాఫ్ట్వేర్లు అన్నీ వస్తున్నాయి. అమరావతి కూడా బాగా పరిగెత్తుతుంది, అమరావతికి నిధులు వచ్చాయి. ఇంకా బాగా చెప్పుకోవాలి, మనము ప్రజలకు చెప్పుకోవడం వల్ల వెనకబడుతున్నాం.